ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న మెసేజ్ ఉంది. నా జర్నీ ఒక సింపుల్ డ్రీమ్తో స్టార్ట్ అయింది. గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అని. చిన్నప్పటి నుండి టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. క్లాస్ రూమ్లో నిల్చొని స్టూడెంట్స్ని గైడ్ చేయాలి అని అనుకునేదాన్ని. కానీ ఆ డ్రీమ్ ఈజీ కాదు అని తెలుసు. కానీ ఆ డ్రీమ్ నన్ను వదలలేదు. ఒకరోజు నేను డిసైడ్ అయ్యాను, ఎలా అయినా సరే నా డ్రీమ్ని నిజం చేయాలి అని. ఇది నా జర్నీ స్టార్టింగ్. నెక్స్ట్ పార్ట్లో నా స్ట్రగుల్స్ చెప్తాను. నా లైఫ్లో ఫెయిల్యూర్ అనేది నేను ఫస్ట్ టైం చూశాను. స్కూల్, కాలేజ్లో నేను టాపర్. కానీ ఒకసారి డిఎస్సి రాశాను. చాలా తక్కువ మార్క్స్తో జాబ్ మిస్ అయ్యాను. ఆ రోజు నా కాన్ఫిడెన్స్ మొత్తం బ్రేక్ అయింది. ఆ టైం నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. లాస్ట్ 5 yearsగా ఎన్నో అవమానాలు, నిందలు భరించాను. ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు, ఏదైనా చేసుకొని కొంతమంది, ఇంకా ఎన్ని రోజులు చదువుతావు అని ఇంకొంతమంది, ఇక చాలు పెళ్లి చేసేయండి అని మరికొంతమంది, అట్లీస్ట్ ఇప్పుడైనా జాబ్ కొట్టు అని రిలేటివ్స్, లేదా పెళ్లి చేసి పంపిస్తామని ప్రెషర్. ఇవన్నీ విని విని నేను లోపల నుంచి చాలా బ్రేక్ అయ్యాను. బయటకు వెళ్ళాలన్న భయం, ఫంక్షన్కి వెళ్ళాలన్న భయం, ఎవరేమనుకుంటారో అని ఆలోచించి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒక స్టేజ్లో నాకు జాబ్ రాదు అని కూడా ఫిక్స్ అయ్యాను. చాలా రోజులు నేను ఒక్కదాన్నే ఏడ్చాను. ఎవరికీ చెప్పలేని బాధలు నాకు నేనే చెప్పుకున్నాను. దేవుడిని కూడా అడిగాను, వై మై లైఫ్ ఈజ్ లైక్ దిస్ అని. కానీ ఈ స్ట్రగుల్స్ అన్నీ నా స్టోరీలో ఏం కాదు. నెక్స్ట్ పార్ట్లో నా టర్నింగ్ పాయింట్ చెప్తాను. లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చాక నేను నా సెల్ఫ్ అని నేనే క్వశ్చన్ చేసుకున్నా. నేను ఇంకా ఇలానే ఉంటానా? ప్రతిరోజు భయపడుతూ డౌట్తో జీవితం గడిపిస్తానా, లేదా నా లైఫ్ని నేనే మార్చుకుంటానా అని. ఆ క్వశ్చన్ నన్ను లోపల నుంచి చాలా షేక్ చేశాను. చాలా రోజులు నేను ఏడ్చాను. దేవుడిని కూడా బ్లేమ్ చేశాను. నా సిచ్యువేషన్ని బ్లేమ్ చేశాను. కానీ ఒకరోజు నిజం అర్థమైంది. ఎవరు వచ్చి నా లైఫ్ని మార్చరు, నేనే మార్చుకోవాలి. ఆ రోజు నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నా. ఫోన్ని పక్కన పెట్టాను. డిస్ట్రాక్షన్స్ అన్నీ దూరం చేశాను. ఈజీ కాదు, చాలా కష్టమైంది. కానీ ఈసారి ఆపలేదు. నా పెయిన్ని నా వీక్నెస్గా కాకుండా నా స్ట్రెంత్గా మార్చుకోవాలి అని డిసైడ్ అయ్యాను. డైలీ కొంచెం కొంచెంగా చదివాను. కానీ ఈసారి ఫుల్ ఫోకస్తో చదివాను. స్లోగా అయినా నేను నా కాన్ఫిడెన్స్ మళ్ళీ బిల్డ్ చేసుకున్నా. ఒక చిన్న చేంజ్ నా లైఫ్లో పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేసింది. ఆ రోజు నుండి నా లైఫ్లో రియల్ చేంజ్ స్టార్ట్ అయింది. ఇది నా టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ పార్ట్లో నా సక్సెస్ స్టోరీ చెప్తాను. చాలా రోజుల స్ట్రగుల్ తర్వాత ఫైనలీ నా హార్డ్ వర్క్కి రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసిన మూమెంట్ నా కళ్ళలో ఆటోమేటిక్గా టీయర్స్ వచ్చాయి. నేను చేశాను, ఫైనలీ నేను చేశాను అని అనిపించింది. ఆ రోజుల్లో ఏడ్చిన ప్రతి క్షణం, ఆ పెయిన్ అంతా, ఆ వెయిట్ అంతా ఒక్క మూమెంట్లో వర్త్ అయింది. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. క్లాస్లో నిల్చొని స్టూడెంట్స్ని చూస్తుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది నా డ్రీమ్ లైఫ్ అని. నా జర్నీ నాకు ఒక లెసన్ నేర్పించింది. లేట్ అయినా పర్లేదు, కానీ గివ్ అప్ ఇవ్వకూడదు. నేను చేశాను, మీరు కూడా చేయగలరు. ఇది నా స్టోరీ. మీ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?